సుప్రీంకోర్టు న్యాయమూర్తి జడ్జ్ ఏం చెప్తున్నారంటే నిన్న మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే కొందరు ఆ అడ్వకేట్స్ ఇక్కడ స్టూడెంట్స్ పైన దాడులు జరుగుతూ ఉన్నాయి, లాఠీ చార్జ్ జరుగుతూ ఉన్నాయి, వాళ్ళని ఇష్టారీతిగా కొడుతున్నారు, కనీసం మహిళలను చూడకుండా దుస్తులు చింపేసి మరి లాఠీలతో కొడుతూ ఉన్నారు. ఇది ఎక్కడి సంస్కృతి? ఈ ఇష్టారీతి వాళ్ళపైన రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించడం ఏంటి, బాష్పవాయువులు ప్రయోగించడం ఏంటి అని చెప్పేసి కొందరు అడ్వకేట్స్ అంటే సిజేపీ తరపున కావచ్చు, జెన్జీ తరపున నీట్ పేపర్ లీక్ అయినటువంటి వాళ్ళ కుటుంబాల పక్షాన కొందరు న్యాయవాదులు అక్కడ సిజేపీ గారికి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే, లేదు మా టైం వేస్ట్ చేయొద్దు, మేము దీన్ని అంత ఇంపార్టెంట్గా తీసుకోవట్లేదు, ఇప్పుడు ఆ వీడియోలు చూసి అవన్నీ వాటి గురించి చర్చించేటువంటి మా టైం లేదు, మాకు వేరే చాలా కేసులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ దాటవేసేటువంటి ప్రయత్నం జరుగుతుందట. ఇది అసలు నిజంగా సుప్రీంకోర్టు కావచ్చు, ఈ కోర్టులు ఎవరి కోసం పనిచేస్తున్నాయి అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది. అంత జరిగింది. కనీసం సిజేపీ జడ్జి గారు కావచ్చు, లేకపోతే కొన్ని న్యాయవాదులు కావచ్చు, సోషల్ మీడియాలో విపరీతంగా ఎట్లా కొడతా ఉన్నారు, పోలీసులు ఏ విధంగా వాళ్ళను లాఠీలతో కొడుతూ వాళ్ళని ఏ విధంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు, ఏ విధంగా హింసిస్తూ ఉన్నారు, ఒక్కొక్క వ్యక్తిని 10 మంది పోలీసులు ఒక్కొక్క గల్లీలలో పడేసి కొడతా ఉన్నారు. కనీసం వీటిపైన కనీసం సానుభూతి లేకుండా, కనీసం సరే సానుభూతి ప్రకటించలేదు, సానుభూతి ప్రకటించడం కరెక్ట్ కాదు, రాజకీయాల్లో మీరు తలదూర్చాలి. అసలు సిజేపీ సంబంధించినటువంటి వాళ్ళు జడ్జిలు ఎవరు కూడా రాజకీయాల్లో అసలు తలదూర్చాలో పట్టించుకోరు. ఓకే, మేము ఖచ్చితంగా దాన్ని ఒప్పుకుంటాము, రాజ్యాంగ పరిధిలోకి వస్తుంది, రాజ్యాంగ వ్యతిరేకమైన పనులు మీరు చేయరు. కానీ ఎందుకు దీనికి అంటే ఇంతకంటే పెద్ద ఇష్యూస్ ఏమున్నాయి? నీట్ పేపర్లో 20 మంది పైగా చనిపోతే మీకు అది చిన్న ఇష్యూ, అంతమంది లాఠీల దెబ్బలతో మహిళలు బట్టలు తీసి కొడతా ఉంటే అది మీకు చిన్న ఇష్యూ. అసలు ఏంది? అసలు సుప్రీంకోర్టు కావచ్చు, న్యాయస్థానాలు ఎవరి కోసం పనిచేస్తున్నట్టు అర్థం కాని పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. టైం వేస్ట్ చేయొద్దు, సిజేపీ నిరసనకారులపై దాడిపై విచారణ కోరుతూ పిటిషన్, అత్యవసర విచారణ అవసరం లేదన్న సిజేఐ. పార్లమెంట్ మార్చ్ సందర్భంగా ఢిల్లీలో సిజేపీ నిరసనకారులపై పోలీసులు హింసాత్మక దాడులకు దిగారని, దీనిపై అత్యవసర విచారణ జరపాలని సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ను సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో ధర్మాసనం బుధవారం తిరస్కరించింది. దీంతో పోలీసుల క్రూరత్వానికి సంబంధించిన వీడియో సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని, వాటిని చూడాలని న్యాయవాదిగా కోరగా తమకు ఆసక్తి లేదని, దానికోసం సమయాన్ని వృధా చేయవద్దని సిజేపీ స్పష్టం చేశారు. ఈ పిటిషన్ అత్యవసర లిస్టింగ్ కు నిరాకరించారు. విద్యార్థులు కేవలం గొడవ చేయడం లేదని, నీట్ పరీక్షలను సరైన రీతిలో నిర్వహించడం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో ఎన్టీఏ సంస్కరణలు తీసుకురావడం వంటి ముఖ్యమైన అంశాలను లేవనెత్తున్నారని సదరు న్యాయవాది కోర్టును విన్నవించారు. అయితే న్యాయవాది మాటలను సిజేఐ అడ్డుకుంటూ ప్రతి విషయాన్ని అత్యవసరంగా కోర్టుల దృష్టికి తీసుకురావాల్సిన అవసరం లేదని, కోర్టు నిర్ణయించిన సాధారణ ప్రక్రియ మాత్రమే ఈ పిటిషన్పై విచారణ జరుగుతుందని తేల్చి చెప్పారట. ఇక్కడ సిజేపీ జస్టిస్ సూర్యకాంత్ గారు స్టార్ట్ చేసిన తతంగం ఇదంతా. ఇక్కడ అతను ఏదైతే యువత మొత్తం కూడా ఆర్టీఐ పేరుతో అందరూ మైకులు పట్టుకుని రోడ్ల వీకి వస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో మొత్తం వీళ్ళే ఆర్టీఐ ఏజెంట్లుగా మారిపోయారు. వీళ్ళే పెద్ద ఎత్తున కాక్రోచ్లుగా మారి ఈ దేశాన్ని మొత్తం వాళ్ళే దోపిడీ చేస్తూ ఉన్నారు. దేశాన్ని మొత్తం దొబ్బి తింటా ఉన్నారు ఈ కాక్రోచ్లుగా మారి. కాక్రోచ్లు అసలు ఎక్కడ చెడు ఉంటే అక్కడ ఉంటారు వీళ్ళు అంటూ కూడా రకరకాల కామెంట్స్ యువత పైన మాట్లాడిండు. ఉద్యోగాలు లేని వాళ్ళు వీళ్ళంతా ఈ విధంగా కాక్రోచ్లుగా మారి ఈ విధంగా మాట్లాడు, చేతిలో సెల్ ఫోన్ ఉండగానే అయిపోతుంది, వీళ్ళంతా సోషల్ మీడియా వారియర్లు అనుకుంటారు అంటూ కూడా రకరకాల కామెంట్స్ చేయడంతో అప్పుడే పుట్టింది సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ. సూర్యకాంత్ గారి ఆ మాటల తర్వాతనే సిజేపీ పార్టీ పుట్టింది. అప్పటి నుంచి ఆ సిజేపీ పార్టీ సూర్యకాంత్ గారి దగ్గరికి మళ్ళీ ఆ ఇష్యూ వెళ్లే విధంగా కూడా చేసింది. మీరు చేసిన కామెంట్సే మిమ్మల్ని ఎదుర్కొనే విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు. ఇదే అంశంపై ఢిల్లీ హైకోర్టులో మరో పిల్ దాఖలైంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డికే ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కారియా ధర్మాసనం విచారణ జరిగింది. పిటిషన్ల తరపు న్యాయవాదులు, ఢిల్లీ పోలీసులు, కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్ రాజు మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. మహిళా నిరసనకారులపై వేధింపులకు పాల్పడ్డారని, మరి మర్మాంగ దాడులు చేశారని, మేకులు ఉన్న లాఠీలను ఉపయోగించారని పోలీసు సిబ్బంది ఎలాంటి నేమ్ బ్యాడ్జెస్ ధరించలేదని పిటిషన్ న్యాయవాదులు ఆరోపించారు. ఈ ఆరోపణను నిరూపించాలని తమ వద్ద 110 వీడియోలు ఉన్నాయని తెలిపారు. దీనికి ఏహెచ్జి రాజు స్పందిస్తూ ఆందోళనకారులు హింసాత్మకంగా ప్రవర్తించారని, పలువురు పోలీసు సిబ్బంది గాయపడారని పేర్కొన్నారు. ఈ పిటిషన్లు కేవలం పబ్లిసిటీ కోసం వార్తలను నిలిచేందుకు దాఖలు చేశారని వాదించారు. ఈ విషయంలో ఢిల్లీ కేంద్ర ప్రభుత్వానికి పోలీసులు జారీ చేసిన ధర్మాసనం 4 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఆలోపు సీసీటీవీ ఫుటేజ్, ఇతర వీడియోగ్రాఫ్ ఆధారాలతో సహా సంబంధిత రికార్డులన్నింటినీ భద్రపరచాలని ఆదేశించి తదుపరి విచారణ సెప్టెంబర్ 11కి వాయిదా వేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి సిజేపీ సూర్యకాంత్ గారు మాట్లాడుతూ ఏం చెప్తా ఉన్నారంటే, అసలు మాకు అంత టైం లేదు, అయితే ఈ సిజేపీ ప్రొటెస్ట్ సంబంధించి ఆ పోలీసులు కొట్టారా లేదా వీడియోలు చూసి వాటికి ఇప్పుడు మాకు సమాధానం చెప్పేంత సమయం మాకు లేదు. దీనికి సంబంధించి
మరొక సమయంలో దీని గురించి మాట్లాడుకుందాం. అప్పటి వరకు దీన్ని పక్కన పెట్టండి, ఇది అంత పెద్ద ఇష్యూ కాదు అంటూ కూడా అతను దాటవేసేటువంటి ప్రయత్నం ఎందుకు చేసిండో అర్థం కానటువంటి పరిస్థితి. అంటే అక్కడ ఎంతో మంది పైన లాఠీ చార్జ్ జరిగినాయి. ఒక్కొక్కరి ప్రైవేట్ పార్ట్ల పైన కొడుతున్నారు. మేకులు అంటే ఒక రాడికి వాళ్ళ ఉన్నటువంటి ఆ లాఠీలకి మేకులు కొట్టి, కట్టెలకు మేకులు కొట్టి మరి ఆ మేకులతో కొడుతుంటే ఒక్కొక్క వీడియో చూస్తుంటే ఒక్కొక్కరికి హోల్స్, అంటే జల్లెడకు కదా హోల్స్ ఉన్నట్టు ఒక్కొక్క బాడీ మొత్తం హోల్స్ పడినటువంటి పరిస్థితులు. ఎక్కడ పడితే అక్కడ నుంచి బ్లడ్ బయటికి వస్తూ ఉంటే ఆ వీడియోస్, ఆ విజువల్స్ మీకు కనిపించట్లేదా? వాళ్ళ ఏడుపులు మీకు కనిపించట్లేదా? ఒక్కొక్క మహిళల్ని ఒంటరిగా పట్టుకొని లాఠీలతో కొడుతూ ఉన్నారు. ఒక్కొక్క వ్యక్తిని గల్లీలోకి తీసుకెళ్లి ఒక 10 మంది సిఆర్పిఎఫ్ బలగాలు కట్టి అతన్ని కింద పడేసి కొడుతూ ఉన్నారు, తొక్కుతూ ఉన్నారు, తంతా ఉన్నారు. ఒక మహిళని ఒకడైతే అసలు నిజంగా అతన్ని పోలీస్ అన్నా ఒక ఉన్మాది అన్న అర్థం కాదు, ఒక మహిళని లాఠీతో వెనుక నుంచి పొడుస్తూ ఉన్నాడు. నిజంగా మనిషి, నీకు భార్య పిల్లలు ఉంటారు, నీకు కూడా అంత వయసు ఉన్నటువంటి పిల్లలు కూడా ఉండుంటారు. మనిషిలా కనిపించట్లేదా వాళ్ళు నీకు? మహిళలు, ఆ మహిళల్ని పట్టుకొని లాఠీతో వెనుక నుంచి పొడుస్తూ ఉన్నాడు. ఇదేం సంస్కృతిరా బాబునిది? అసలు నువ్వు పోలీసురా లేకపోతే నువ్వేమన్నా ఉన్మాదివా? నీలాంటి వాళ్ళే రేపిచ్చేలా తయారై అమ్మాయిలను రేప్ చేసి చంపేస్తూ ఉన్నారు. నిజంగా ఇటువంటి వ్యక్తులు ఇన్ని జరుగుతూ ఉంటే కనీసం వాళ్ళ కోసం మాట్లాడకుండా, కనీసం వాళ్ళకు టైం ఇవ్వకుండా ఇటువంటి జడ్జిలు మరి ఎవరి కోసం ఉపయోగపడుతున్నట్టు? అంటే సిజేపీ పార్టీలో ఇంత పెద్ద హింసాఘటన జరుగుతూ ఉంటే దమనకాండకు మించి అంత పెద్ద కేసులు ఉన్నాయా మీకు? ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. నిజంగా అది అంత పెద్ద ఇష్యూ కాదా? సరే, మీ దాకా సోషల్ మీడియాలో ఆ వీడియోలు రాలేదా? మీరు కూడా ఫోన్ వాడుతూ ఉంటారు, ఎవరో ఒకరు మీకు సంబంధించినటువంటి చిన్న స్థాయి న్యాయవాదులు ఎవరో మీకు సలహాలు ఇస్తూ ఉంటారు, మీకు ఎవరో చెప్తూ ఉంటారు కదా, వాళ్ళు చూపించలేదా వీడియో ఏం జరుగుతుందని? మీరు గమనించట్లేదా? వార్తాపత్రికలు చూడట్లేదా మీరు? లేకపోతే టీవీ ఛానల్స్లో న్యూస్ ఛానల్ పెట్టుకొని చూడట్లేదా? అసలు ఏం జరుగుతుంది? ప్రొటెస్ట్ జరుగుతుంది, సిజేపీ పార్టీ ఎందువల్ల పుట్టింది, అవన్నీ మీకు జ్ఞాపకం లేదా? ఖచ్చితంగా మీరు కూడా ఆలోచన చేయాలి. పార్టీల వర్గాల వారిగా మాత్రం మీరు అసలు పని చేయొద్దు జడ్జిలు అనేటువంటి వ్యక్తులు. మాకు ఈ విధంగా మాట్లాడితే పార్టీల పక్షాన్ని మాట్లాడుతున్నట్టుగా, ప్రభుత్వాల పక్షాన్ని మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఎంతమంది ఆ దాడిలో ఇబ్బందులు పడ్డారు, అసలు ఆ దాడికి కారణమైన వాళ్ళు ఎవరు, వాళ్ళని అసలు ఏం చేయాలని చెప్పేసి దానిపైన చర్చలు జరపాలి. కానీ ఈ విధంగా మీరు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఆ మాటలు కూడా మీరు వెనక్కి తీసుకోవాలి. అలాగే వాళ్ళకు సంబంధించి ఎంతమంది అయితే అందులో ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరి పక్షాన కూడా మీరు ఖచ్చితంగా న్యాయం ఇవ్వాల్సిందే అని చెప్పేసి కూడా మేము కోరుకుంటా ఉన్నాం.